పక్కా ప్రొఫెషనల్ దొంగలు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అడ్డొస్తే క్షణాల్లో చంపేస్తారు. మనుషుల ప్రాణాలు తీయడం ఆ ముఠాకు సరదా. ఇది ముత్తూట్ దోపిడీ దొంగల అసలు స్వరూపం. మరి ముత్తూట్లో ఎవరిని చంపకుండానే ఎలా తమ పాని కానిచ్చేశారు? అందులోని మతలబేంటి? పోలీసులకు సవాల్గా మారిన ముత్తూట్ దోపిడీ కేసులో షాక్ ఇచ్చే నిజాలేంటి? ముత్తూట్ దోపిడీ కేసు పోలీసులకు సవాల్గా మారింది. దోపిడీ ముఠా గురించి ఒక్కొక్క నిజం తెలుస్తుంటే పోలీసులే షాక్ అవుతున్నారు. ఈ దొంగలు ముత్తూట్ నే ఎందుకు టార్గెట్ చేశారని ఆరా తీస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. వాస్తవానికి ముత్తూట్ దోపిడీ ముఠా ముందే హైదరాబాద్ లోని పలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల దగ్గర రెక్కీ చేసింది. అయితే తమకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న సిబ్బంది ఎక్కడా కనిపించలేదట. బీరంగూడ ముత్తూట్ లో మాత్రం తమకు ఎలా కావాలో అలాంటి ఉద్యోగులు కనిపించారు. ఈ ముఠా తమ దోపిడీకి ఎంప్లాయీస్ క్వాలిటీస్ ని ఎందుకు లింక్ చేసిందని ఆరా తీసిన పోలీసులకు నమ్మలేని నిజాలెన్నో తెలిసాయి. ఈ ముఠా నాయకుడు లక్ష్మణ్ కరుడుగట్టిన నేరగాడు. ఏ కేసులో జైలుకు వెళ్లినా అక్కడ కొత్త గ్యాంగ్ ను తయారు చేస్తాడు. జైలు నుంచి బయటకు వెళ్తే ఏ గ్యాంగ్ తో ఎప్పుడు దోపిడీలు చేస్తాడో కూడా పోలీసులు పసిగట్టలేరు. ముత్తూట్ దోపిడీకి ముందు కొన్ని రూల్స్ పెట్టుకుని రంగంలోకి దిగింది ముఠా. ఎక్కడైతే దోపిడీ చేయాలో అందులోని ఎంప్లాయీస్ 40 ఏళ్ల లోపు వాళ్లే ఉండాలి. 30 ఏళ్ల లోపు ఉంటే మరీ మంచిది. లేడీ ఎంప్లాయీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. నిమిషాల్లో దోపిడీ జరిగిపోవాలి. ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు. వయసు ఎక్కువ ఉన్న ఉద్యోగులైతే సిబిఐ అధికారులమని చెప్పినా నమ్మరు. ఐడి కార్డు, వాలెట్ చూపించండి అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తారు. వారికి చాదస్తం ఎక్కువ. దీంతో దోపిడీ బెడుసుకుంటే ప్రమాదం ఉంది. అంటే యంగ్ జనరేషన్ ఉద్యోగులైతే ఇలాంటి ప్రశ్నలు వేసేందుకు సాహసించరు. ఇక మహిళా ఉద్యోగులైతే షాక్ నుంచి వాళ్లు తేరుకునే లోపే తమ పని పూర్తవుతుంది. ఇక దోపిడీ జరిగాక సేఫ్ గా పారిపోయే రూట్లు కూడా ఉండాలి. ఇలా అన్ని రకాలుగా లెక్కలేసుకుని ఈ ముఠా రంగంలోకి దిగింది. ముత్తూట్ గ్యాంగ్ నెల రోజులు సిటీలోని చాలా బ్యాంకుల దగ్గర రెక్కీ చేసిందంట. చివరకు బీరంగూడ ముత్తూట్ కరెక్ట్ అనుకుని స్కెచ్ చేశారు. దోపిడీ తర్వాత ఎవరి వాటా వాళ్లు పనిచేసుకున్నారు. ఎటెవరు వెళ్తారో ఎవరికీ తెలియద్దన్నది వారి రూల్. ఒకే వైపు వెళ్లిన దొంగలు మాత్రమే పోలీసులకు దొరికిపోయారు. కానీ మిగిలిన దొంగల సమాచారం వీరి దగ్గర లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. అయితే ఆ దొంగల ఇంటి అడ్రస్లు, మిగతా వివరాలు సేకరించిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ గురించి ముంబై పోలీసులు చెప్పిన వివరాలతో మన పోలీసులే షాక్ అయ్యారు. వీళ్లంతా కరడుగట్టిన నేరగాళ్లు. దోపిడీలో ఏమాత్రం తేడా వచ్చినా టపీమని తుపాకీతో కాల్చి చంపేస్తారని చెప్పారు ముంబై పోలీసులు. మరి ముత్తూట్లో కేవలం తుపాకీతో బెదిరించారు గాని ఎవరిని ఎందుకు కాల్చలేదంటే అక్కడ ఉద్యోగులెవరూ వీరికి ఎదురు చెప్పలేదు. సిబిఐ ఉద్యోగులమని చెప్పినా భయపడ్డారు. చివరకు దోపిడీ దొంగలని తెలిసినా భయపడ్డారు. దీంతో తుపాకులకు పని చెప్పాల్సిన అవసరం రాలేదట. మొత్తానికి 2 దొంగల వాటాకు వచ్చిన బంగారం మాత్రం చిక్కింది. మిగిలిన దొంగలు ఈ పాటికి బంగారాన్ని కరిగించారా లేక అలాగే ఉంచుకున్నారా? ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడని ఈ దోపిడీ ముఠా మన పోలీసులకు ఎప్పుడు చిక్కుతారు అన్నది వేచి చూడాల్సిందే.